ద్రవిడ రాజకీయాల్లో హిందుత్వ ప్రభావం చూపుతుందా? తమిళనాడు నేలపై ఈసారి ఎలాగైనా జెండా పాతేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను బీజేపీ ట్రంప్ కార్డుగా ప్రయోగిస్తుందా? కమలం అగ్రనాయకత్వం గీసిన స్కెచ్ ఏ మేరకు వర్కౌట్ అవుతుంది? దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు పాలిటిక్సే వేరు. జాతీయ పార్టీల కంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీల హవానే ఎక్కువ. అందుకే కేంద్రంలో ఏ నేషనల్ పార్టీ పవర్లో ఉన్నా తమిళనాట మాత్రం డిఎంకే లేదంటే అన్నా డిఎంకే అన్నట్టుగానే ఇప్పటి వరకు రాజకీయం సాగుతుంది. అలాంటి చోట ఈసారి పాగా వేయాలని కమల్నాథులు భావిస్తున్నారు. దక్షిణాదిలోని తమిళనాట పాగా వేయాలని గట్టి ప్రయత్నం చేస్తున్న కాషాయ పార్టీ నేతల ప్లాన్లు ఏమాత్రం వర్కౌట్ కావడం లేదనే చెప్పాలి. నిజానికి సౌత్లో బీజేపీకి బాగా పట్టున్నది ఒక్క కర్ణాటకలోనే. ఇప్పటికే పలుమార్లు అక్కడ సొంతంగాను మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేసింది. పైగా యడ్యూరప్ప లాంటి దిగ్గజ నేతలు ఆ పార్టీలో ఉండి రాష్ట్ర రాజకీయాలను కొన్నేళ్ల పాటు శాసించారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో టీడీపీ, జనసేన బీజేపీతో కలిసికట్టుగా 2024 ఎన్నికల్లో పోటీ చేసి బంపర్ విక్టరీ కొట్టాయి. దీంతో ఏపీలోనూ కమలం పార్టీ అధికారంలో ఉన్నట్టుగానే భావించాలి. తెలంగాణలో మాత్రం కమలం పార్టీకి చెప్పుకోదగిన స్థాయిలోనే సంఖ్యాబలం ఉంది. ప్రధానంగా ఆ పార్టీ తరపున 8 మంది ఎంపీలు, అసెంబ్లీలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2018 ఎన్నికల్లో పోలిస్తే 2023లో బీజేపీ బాగా బలపడింది. కానీ అధికారం ఇప్పుడిప్పుడే కష్టమనే అభిప్రాయం ఆ పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతుంది. మరో దక్షిణాది రాష్ట్రమైన కేరళలో కమల్నాథుల ప్రభావం అంతంత మాత్రమే. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేరళ నుంచి కేవలం ఒకే ఒక్క ఎంపీ స్థానం బీజేపీ గెలిచింది. ప్రముఖ మలయాళ నటుడు సురేష్ గోపి త్రిశూర్ నుంచి విజయం సాధించి కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించారు. వాస్తవానికి 2014 ఎన్నికల వేళ నాటి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోడీ స్వయంగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత ప్రధానిగా మోడీ అయిన తర్వాత కూడా ఇరువురి మధ్య మంచి స్నేహమే నెలకొంది. కానీ రజనీకాంత్ మాత్రం మద్దతు ఇవ్వలేదు. దీంతో 2024 సార్వత్రిక ఎన్నికల కోసం అన్నామలైని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని చేసింది. దీంతో ఆయన దూకుడుగానే వ్యవహరించారు. కానీ ఫలితం మాత్రం పెద్దగా రాలేదు. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా రాష్ట్రంలో రాజకీయాలను కాషాయ పార్టీ నేతలు హీటెక్కిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను రంగంలోకి దింపారన్న మాట ఆఫ్లైన్లో వినిపిస్తోంది. కమలం అధినాయకత్వం ప్లాన్లో భాగంగానే పవన్ మదురైలో పర్యటించారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. పేరుకు మురుగన్ భక్తుల మహానాడులో పవన్ పాల్గొన్నప్పటికీ ఆయన చేసిన హిందుత్వ ప్రసంగమే ఇందుకు నిదర్శనమన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతా ఊహించినట్టుగానే సభావేదికపై నుంచే హిందుత్వవాదాన్ని మరోసారి బలంగా వినిపించారు పవన్ కళ్యాణ్. 16 ఏళ్ల వయసులో తాను శబరిమల వెళ్ళినట్టుగా తెలిపారు. ఇంట్లో విభూతి పెట్టుకొని మరీ బడికి వెళ్లేవాడినని చెప్పుకొచ్చారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, అలాగే హిందూ అయినందుకు ఎంతో గర్వపడతానంటూ లక్షలాదిగా వచ్చిన భక్తుల మధ్య పవన్ ప్రకటించారు. మార్పు రావాలంటే ధైర్యం ఉండాలంటూ ఇదే వేదికపై నుంచి గర్జించారు. అసలు మురుగనే తొలి విప్లవ నాయకుడని, ఆయనకు భేదభావం లేదని, అందరూ సమానమేనన్నారు. ఎలుకల సంఖ్య ఎంత ఉన్నా నాగుపాము గట్టిగా శబ్దం చేస్తే వాటంతట అవే పరుగు తీస్తాయన్నారు. ఈ నమ్మకంతోనే మార్పు వస్తుందని ఖచ్చితంగా తాను నమ్ముతున్నానన్నారు. మురుగన్ భక్తుల మధ్య ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చేసిన ఈ కామెంట్లపైన డిఎంకే బగ్గుమంటుంది. ఏ ప్రయోజనాలు ఆశించి తమిళనాడులో నిర్వహించిన కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ను ఆహ్వానించారని బీజేపీకి డిఎంకే ప్రశ్నలు సంధిస్తుంది. కొన్ని రోజుల క్రితం వన్ నేషన్ వన్ ఎలక్షన్ కార్యక్రమంలో భాగంగా తమిళనాడులో పర్యటించిన పవన్ కళ్యాణ్ జమిలీ ఎన్నికలను డిఎంకే అధినేత కరుణానిధి కోరుకున్నారని, కానీ ఇప్పుడు అవే ఎన్నికలను ఆయన కుమారుడు స్టాలిన్ వ్యతిరేకిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కారణంగా ప్రాంతీయ పార్టీలకు దెబ్బ తగులుతుందన్న విమర్శలను ఈ సందర్భంగా కొట్టిపరేశారు. ఇలాంటి వేళ 2026 ఎన్నికల నాటికి తమిళనాడు అసెంబ్లీలో చెప్పుకోదబ్బ స్థాయిలో సీట్లను సంపాదించాలంటే హిందుత్వ అజెండాను మరింత ఉధృతంగా వినిపించే నాయకుడైతే బెటర్ అన్నట్టుగా కాషాయ పార్టీ నేతలు ఆలోచిస్తున్నట్టు సమాచారం. అన్ని రకాలుగా ఆలోచించి చివరకు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను రంగంలోకి దింపినట్టుగా తెలుస్తుంది. గత కొన్నేళ్లుగా సనాతన ధర్మం గురించి గట్టిగా తన వాయిస్ వినిపిస్తున్న పవన్ను ట్రంప్ కార్డుగా ఉపయోగించి మురుగన్ భక్తులను ఆకట్టుకోగలిగితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మైలేజీతో పాటు సీట్లు వస్తాయన్నది కమలనాథుల ఆలోచనగా తెలుస్తోంది. చూడాలి మరి బీజేపీ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.